ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? నీ మనోవిచారం కలిగినది ఎందుకు? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను. బా చెప్పండి, ఆయన పేరేం పేరు? భర్త పేరు? మాట్లాడండి అన్న, మాట్లాడండి అర్రా. నోరు తెరవండి అమ్మ, అమ్మ 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 నోరు తెరవండి, నోరు తెరవండి. చెప్పు, భర్త పేరు ఏం పేరు? భార్య పేరు ఏం పేరు? అన్న. ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆమెకు నమాటేనో, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎవరన్నారు? భర్త అన్నాడు. ఎవరిని అన్నాడు? భార్యని అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకు ఏడిచింది? తిండి లేదానా? మాట్లాడండి. తిండి లేదానా? బట్టలు లేవనా? పొలాలు లేవనా? డబ్బు లేదనా? ఎందుకు? ఏమి లేదు? పిల్లలు లేరని ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? రెండో మాట చూడండి. నువ్వు భోజనం మానుట ఎలా? ఎందుకు భోజనం మానేశావు అంటే, అన్న పిల్లలు లేరని ఏం మానేసింది? భోజనం చేయడం మానేసింది. మనోవిచారం, దుఃఖం, వేదన. అన్ని పోట్ల కంటే పెద్ద పోటు ఏంటో తెలుసా? తోటుకోళ్ళ పోటు. ఆ అమ్మాయి పేరు, ఇంకో పేరు ఏం పేరా? రెండో అమ్మాయి పేరు ఏం పేరు? ఈ పేరు అన్న. రెండో అమ్మాయి పేరు ఏం పేరమ్మా? పెనిన్న. పెనిన్న పోట్లు పడుతుంది, తోటుకోళ్ళ పోట్లు పడుతుంది. ఆ పోటు తట్టుకోలేకపోతుంది, ఆ మాటలు తట్టుకోలేకపోతుంది, అందుకని ఏడుస్తుంది. కొంతమంది ఆడపడుచులు పోట్లు పడుతారు, ఆ పోట్లు తట్టుకోలేక ఈ అమ్మాయికి జ్ఞానం లేక ఏడుతుంది, సమాధానం చెప్పడం రాక ఏడుతుంది, భోజనం మానేసింది. ఇంకా కొంతమంది ఉంటారు, ఎప్పుడు చేస్తారు పిల్లకి పెళ్ళి? నువ్వు చెయ్యి. ఆ కూతురు ఎప్పుడైనా చేసుకుంటారు. నీకేమైనా పనా? నీకేమైనా పనా? ఏమంటే నువ్వేమైనా చేస్తావా? ఆ పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేస్తావా? ఎప్పుడు చేద్దరా పెళ్ళి? ముదిరిపోతుందిరా, టంగడం అయిపోతుందిరా. నీకెప్పుడు చేస్తారా దాన్ని పెళ్ళి? మళ్ళీ ఆదివారం మళ్ళాను చీర కట్టుకుని, ఏమంటే అడ్డట్టుగా 4 అడుగులు వేసుకుని, సిగ్గుండాలి. కొత్తగా ప్రార్థనకు వచ్చావంటే మార్పు రావాలి నీ బతుక్కి. అవ్వా ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యేలా చేయి నాయన, ఈ అబ్బాయికి పెళ్ళి అయ్యేలా చేయి నాయన, ఆ పిల్లకి పిల్లల్ని నాయన. అది ప్రార్థన, అది మార్పు. అంటే ఎవడు దొరుకుతాడా అని చూస్తూ ఉంటారు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఏ అమ్మాయి దొరుకుతుందా మీద పడిపోద్దామని చూస్తుంటారు. నీ చేతనైన సహాయం నువ్వు చేయొచ్చు కదా. ఆ అమ్మాయి పెళ్ళి అవుతాలి, 4 సంబంధాలను చూడొచ్చు కదా. నీ కూతురు చూసుకుంటున్నావుగా, నీ అబ్బాయిని చూసుకుంటున్నావుగా, నువ్వు కూడా చూడొచ్చుగా. ఇదేం చేత కాదు, చేతాది. అబ్బా అలా ఉండిపోవాలి మాకు. అలాగా 4 అలా తిరిగిపో ఉండిపోవాలి, ఇలా రాకూడదాక. మళ్ళీ ఆదివారం చింబలక్క చిం తప్పట్లో కడుపు రగిలిపోతుంది ఇలాంక చూస్తుంటుంటే. మనుషుల్లో బతకండి, అన్నం తిన్న ఆడల్లో బతకండి, అన్నం తిన్న మగోళ్ళలో బతకండి. ఎందుకు వచ్చిన మాటలు మీకు ఇవి? నువ్వు ఎలాగో ఏడలా పోతున్నావు, వాళ్ళు ఏదో ఏడిపెడతారు కదా. ఎందుకు భోజనం మానేశావు? ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఎవరు? శాతనైతే మనుషులు మార్చు, లేదా నోరు మూసుకో. నీకు మనోవిచారమో ఏమండే? ఇలా చూడండి, ఈ అన్నమ్మ సరే అన్న ఎంత బాధపడి ఉంటుంది అంటారు. ఓసారి అన్నలోకి వెళ్ళిపోండి, ఆమె మనసులోకి వెళ్ళిపోండి, ఎంత వేదన పడి ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో. నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు కూడా ఆడదానివే కదా. ఎంతగారు అయితే మాత్రం పైన పట్టుకొచ్చావా? నువ్వేమైనా స్పెషల్గా పుట్టావా? నీ కూతురికి గర్భం లేనప్పుడు వాళ్ళు కూడా అలాగే అంటారుగా. మీ అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు వాళ్ళు కూడా అలాగే అంటారుగా. మీ అబ్బాయికి పెళ్ళి అయినప్పుడు వాళ్ళు కూడా అలాగే అంటారు కదా. ఎందుకు మనోవిచారంగా ఉన్నావు అని అడుగుతూ అంటాడు. ఎందుకు అడుగుతున్నా? నేనుండగా నీకెందుకు భయం? అది ఆదరణ అంటే. ఏమయ్యా అందరూ నన్ను ఇలా అనుకోని నేనేనా నీకు? నేనుండగా నీకు భయం ఏంటి? నేను అన్నానా? నేను చేశానా? అనలేదుగా. నువ్వెందుకు బాధపడతావు? బయట అన్నా అనుకుంటాడు, నీకు అనవసరం అన్నాడు ఎల్కానా. అది ఆదరణ అంటే. అలా ఆదరించే భర్తలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలా ఆదరించే భర్తలు కానీ, అలా ఆదరించే భార్యలు కానీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా?